యాక్టివిటీని మనం క్లియర్గా ఇక్కడ మెజర్ చేసి చూస్తాం. ఫస్ట్ వచ్చి పాయింట్ ఏ. ఇక్కడ పాయింట్ ఏ, one person is standing there, and point B, another person is standing there. To reach a person from point A to B in different ways. First, what is the name of you? Perendi. Likita. Yes. Now Likita moves. Just move. Draw the line. గీసుకుంటా వెళ్ళు. So Likita, so measure this one. Likita moves from point A to point B in one path. She likes that path. What is the measure of? 3.416. So write down in the notes. 416. Notes this one. 3.416 meters. 3.416 meters. 3.416 meters. Next. Hey. Now, second person. Now she will move from point A to point B. Yeah, no. In a different way to reach there. Next to my 3.82 meters. Write down 3.82 meters. Name? Shravani. Shravani, take another way. That is 3.82 meters. Now, third one. Now she will move into the straight way. Wait. From here. Straight way. 3.12. Now comparison the three distances. First one is? No. First one is 3.46. Next one? Second one. 3.82, sir. 3.82. Third one? 3.12, sir. 3.12. So which one is the least distance? 3.12, sir. So that is the straight distance. So that is the easy way to understand. If you move from one point to another point or A to B, in different ways are there. But if you reach the least distance shows the displacement. అంటే మనం ఏ నుంచి బి అనేటటువంటి ఒక పాయింట్ దగ్గర నుంచి ఇంకో పాయింట్ దగ్గరికి పోతున్నాం, లేదా ఏ అనే వ్యక్తి దగ్గర నుంచి బి అనే వ్యక్తి దగ్గరికి పోయేటప్పుడు అనేక మార్గాల్లో పోతున్నాం. ఈ మార్గాలంతా ఏమంటాం, మనం కొంత దూరం ప్రయాణించామంటాం. అంటే రకరకాలైనటువంటి మార్గాల్లో పోతున్నాం. ఇద్దరు వచ్చి అలా వెళ్ళారు, ఒకరు వచ్చి స్ట్రైట్ గా వెళ్ళారు. ముగ్గురు ఎంత దూరం ప్రయాణించారు? మనం దేని ద్వారా కొలిసాము? గూగుల్లో మెజర్, అంటే డిజిటల్ టెక్నాలజీ వాడాము. ఇక్కడ డిజిటల్ టెక్నాలజీ వాడి డిస్టెన్స్ కూడా మెజర్ చేస్తే మనకు లీస్ట్ డిస్టెన్స్ వచ్చి స్ట్రైట్ డిస్టెన్స్ అవుతుంది. దాన్నే మనం డిస్ప్లేస్మెంట్ అని చెప్పి అంటాం, స్థానభ్రంశం అంటాం. కాబట్టి స్థానభ్రంశం అనేటటువంటిది ఎప్పుడు కూడా స్ట్రైట్ గా ఉంటుంది. ఇంకేం చెప్పాం స్థానభ్రంశానికి? ఇది వెక్టారా స్కేలరా? డిస్ప్లేస్మెంట్ వెక్టార్. అది ఎందుకు వెక్టారు? మ్యాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ ఉంది. ఈ డైరెక్షన్ లో పోతా ఉన్నాం. సో ఇఫ్ ఎనీ ఫిజికల్ క్వాంటిటీస్ షోస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, దట్ ఈస్ కాల్డ్ వెక్టార్స్. కాబట్టి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది ఒక వెక్టారు. సో ఈజీగా అర్థమైంది కదా యాక్టివిటీ. ఒక రైట్.